అండ్ వెల్కమ్ టు తైవి. ఫస్ట్లీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే 35 చిన్న కథ కాదు. సినిమా అయితే నాకు నచ్చింది. చాలా రోజులకి ఒక ఫీల్ గుడ్ మూవీ చూసా అనే ఫీలింగ్ కలిగింది. చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే మంచం తడిపేసే వాళ్ళు బాగా రిలేట్ అవుతారు. ఆ ప్లాట్ లైన్ తో ఒక మదర్ అండ్ సన్ స్టోరీని రియలిస్టిక్ గా చెప్పారు. ఈ పండక్కి కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ఇది. మిస్ అవ్వకండి. నెక్స్ట్ గోట్. సినిమా అయితే డీసెంట్ ఉంది. సినిమా కొంచెం క్లమ్జీగా స్టార్ట్ అయినా ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు ప్రోగ్రెస్ అయ్యే విధానం బాగుంది. ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ గుడ్ ఉండేసరికి సాలిడ్ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేశా. బట్ సాడ్లీ డెంట్ రీచ్ ఇట్స్ పొటెన్షియల్. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే విశ్వం టీజర్ రిలీజ్ అయింది. శ్రీను వైట్ల గారు మళ్ళీ తన ఓల్డ్ యాక్షన్ కామెడీ ఫార్మాట్ లోనే ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు అనిపించింది. మూవీలో ట్రైన్ కామెడీ కూడా ఉందండోయ్. చూడాలి ఈ సినిమా శ్రీను వైట్ల గారికి అండ్ గోపిచంద్ గారికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో. నాని హిట్ 3 హంటర్స్ కమాండ్ రిలీజ్ అయింది. పేరుకు అనౌన్స్మెంట్ వీడియోనే అయినా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. సినిమా నెక్స్ట్ ఇయర్ May 1 రిలీజ్ అవుతుంది. నాని స్టైల్ లో మళ్ళీ లక్ష్వారమే విడుదల. ఉత్సవం ట్రైలర్ రిలీజ్ అయింది. స్టార్ కాస్ట్ పెద్దదే ఉంది అండ్ చాలా మంది సురభి కళాకారులు నటించిన సినిమా ఇది. 13th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. బాలుగాని టాకీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. తన థియేటర్ లో బాలకృష్ణ గారి సినిమా వేయాలి అనుకునే హీరో కథ ఇది. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే దేవరా మూవీ నుండి దావూదీ సాంగ్ రిలీజ్ అయింది. చాలా ఇయర్స్ కి మళ్ళీ ఎన్టీఆర్ గారి డాన్స్ చేసాం అండ్ సాంగ్ కూడా బాగుంది. లాస్ట్ సాంగ్ లాగానే ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది అంతే. బట్ ఆ హుక్ లైన్ మాత్రం ఆల్రెడీ నోటికి ఎక్కేసింది. శ్రీ విష్ణు స్వాగ్ మూవీ నుండి గువ్వగూట్లో సాంగ్ రిలీజ్ అయింది. వీడియో సాంగ్ అండ్ శ్రీ విష్ణు గెటప్ ఒక రెట్రో వైబ్ ఇస్తుంది. మార్టిన్ మూవీ నుండి అదంతేలే సాంగ్ రిలీజ్ అయింది. మణిశర్మ గారి కంపోజిషన్ ఇది. వినడానికి చాలా మెలోడియస్ గా ఉంది. రామం రాఘవం నుండి తెలిసిందా నేడు లిరిక్స్ చాలా బాగున్నాయి. నాన్న గురించి పాట, నాన్న మనసు బరువెంతో తెలిసిందా అని అడిగే పాట ఒకసారి వినేయండి. అండ్ మిస్టర్ సెలబ్రిటీ మూవీ నుండి గజానన్న సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే తెలియట్లేదు కానీ పుష్ప క్రేజ్ మామూలుగా లేదు. పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రికార్డ్ ప్రైస్ కి కొన్నారంట. 270 crore అని టాక్ అయితే ఉంది. నిజమైతే మాత్రం ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఎవర్ ఓటీటీ డీల్ అయితే. దేవరాకి యుఎస్ఏలో అప్పుడే 20,000+ టికెట్స్ సోల్డ్ అయిపోయాయి. ఇదే ఫాస్టెస్ట్ ఇండియన్ సినిమా ఇన్ యుఎస్ఏ. ట్రైలర్ వదిలితే ఈ స్పీడ్ ఇంకా పెరుగుతుంది. అండ్ యుఎస్ఏ ప్రీమియర్స్ September 26 ఉంటాయి. అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ September 10th ముంబైలో ఉండొచ్చు అంటున్నారు. అండ్ దేవరా మూవీలోని ఆయుధ పూజ సాంగ్ లిరికల్ ఉండకపోవచ్చు అంటున్నారు. డైరెక్ట్ థియేటర్లోనే అంట. చూడాలి మరి. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కర్ణాటక వెళ్లారు కదా. అక్కడ ప్రెస్ అడిగిన కాంతార రిలేటెడ్ క్వశ్చన్ కి రిషబ్ నా కోసం ఏమైనా ప్లాన్ చేస్తే కాంతారలో యాక్ట్ చేయడానికి నేను రెడీ అని చెప్పారు. చాలా రోజుల తర్వాత గేమ్ చేంజర్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ ఏం లేదు, సెకండ్ సింగిల్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారంట. అదే అప్డేట్. మూవీ అయితే ప్రాపర్ కమర్షియల్ సినిమాలా ఉంటూనే సోషల్ పాయింట్ ఉంటుందంట. మూవీ క్రిస్మస్ టైంకి రిలీజ్ అని చెప్పారు. డేట్ కన్ఫర్మేషన్ రావాలి. డబుల్ ఇష్మర్ తర్వాత రామ్ పోతినేని చిన్న గ్యాప్ తీసుకొని మిస్ శెట్టి డైరెక్టర్ మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేయబోతున్నారంట. ప్రస్తుతం మట్కా మూవీ చేస్తున్న వరుణ్ తేజ్ నెక్స్ట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫ్రేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నారంట. నితిన్ గారికి బావు పుట్టాడంట. కంగ్రాట్స్ నితిన్ గారు. సిద్ధు జొన్నలగడ్డ అండ్ బొమ్మరేలు భాస్కర్ చేస్తున్న జాక్ మూవీ షూట్ హైదరాబాద్ లో జరుగుతుందంట. ప్రస్తుతం కామెడీ సీన్స్ తీస్తున్న ఈ మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ నేపాల్లో ఉండబోతుందంట. ఫైనల్లీ బాలయ్య గారి అబ్బాయి మోక్షాజ్ఞ ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాకే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. మరి ఇంకో సూపర్ హీరో క్యారెక్టర్ ఏమో చూడాలి మరి. మూవీని బాలయ్య గారి అమ్మాయి తేజస్విని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలయ్య గారి 50 years ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇంకా చాలా మంది హీరోస్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫ్లడ్ విక్టిమ్స్ కోసం మన TFI హీరోస్ డొనేషన్స్ ఇచ్చారు. హీరోస్ గురించి మీకు ఎలానో తెలుసు. బట్ దానికి మించి ప్రౌడ్ గా అనిపించింది మన తెలుగు హీరోయిన్ అనన్య నాగల్ల గారు 5 lakhs డొనేట్ చేశారు. నిజంగా గ్రేట్ అసలు. తలపతి విజయ్ మన ప్రభాస్ సలార్ మూవీ చూసారంట. అందులో వింతే ఉందంటారా? ఆయన చూసింది మన హైదరాబాద్ లోని ఒక మాస్ థియేటర్ లో అంట. అది కూడా ఫ్యాన్స్ అందరితో కలిసి మాస్క్ వేసుకొని బాటమ్ రోస్ లో కూర్చొని చూసారంట. రజనీకాంత్ గారు అండ్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ నుండి మెయిన్ క్యారెక్టర్స్ అని రివీల్ చేశారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నెక్స్ట్ మూవీలో ఐశ్వర్యలక్ష్మి వసంత అనే రోల్ చేస్తున్నారు. తన క్యారెక్టర్ లుక్ కూడా రివీల్ చేశారు. ఫైనల్లీ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ గారు తన సెకండ్ ఫిల్మ్ బబుల్ గమ్ ఫేమ్ రోష్ అంతా అనౌన్స్ చేశారు. మత్తు వదలరా పార్ట్ 2 September 13th రిలీజ్ అవుతుంది. రాజ్ తరుణ్ భలే ఉన్నాడే September 13th రిలీజ్ అవుతుంది. సుహాస్ గొర్రె పురాణం September 20th రిలీజ్ అవుతుంది. శ్రీ విష్ణు స్వాగ్ అండ్ రోటీ కపడా రొమాన్స్ మూవీ October 4th రిలీజ్ అవుతున్నాయి. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే ఖడ్గం మూవీ October 2nd రీ రిలీజ్ అవుతుంది.
ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే డబుల్ ఇష్మార్ట్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, కిల్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, భార్గవి నిలయం అండ్ సింబా మూవీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి, ద ఫాల్ గై జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది, వరుణ్ సందేశ్ నిందా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కవర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఏం లేవండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thyview signing off.